రఘురామరాజు బెయిల్ పై వీడని సస్పెన్స్. మెడికల్ రిపోర్టు తేలుస్తుంది ఎంపీ ఫ్యూచర్. ఈ నెల 20న ఏపీ బడ్జెట్ సమావేశాలు. సెషన్స్ కు రెడీ అవుతున్నాయి స్కెచ్లు. గంగుల భేటీలతో హీటెక్కిన హుజూరాబాద్. టీఆర్ఎస్ के लोकल लीडर्ల జిందాబాద్. టీపీసీసీ చీఫ్ ఎంపిక మళ్లీ వాయిదా. లేట్ అయితే ఉండదంటున్నారు ఫాయిదా. హైదరాబాద్ నుంచి ఏపీ సిఐడి ఆఫీస్కి, ఆ తర్వాత హైకోర్టుకి, అక్కడి నుంచి సెషన్స్ కోర్టుకి, సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, ఇలా అటు తిరిగి ఇటు తిరిగి చివరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేరింది ఎంపీ రఘురామరాజు కేసు వ్యవహారం. ఇక్కడి డాక్టర్లు ఇచ్చే మెడికల్ రిపోర్టే ఆయన భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది. బెయిల్ ఇవ్వాలన్నా నిరాకరించాలి అన్నా ఈ రిపోర్టే కీలకం కాబోతోంది. సైలెంట్గా ఉన్న ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా మంట పుట్టించింది ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్. అక్కడితో ఆగకుండా సిఐడి కేసులు, కోర్టులు, రిమాండులు, కస్టడీలు, ఆస్పత్రులు, రిపోర్టులు, కోర్టులో వాదనలు, తర్వాత ఉత్తర్వులు, ఇలా గంటకో మలుపుతో, రోజుకో ట్విస్టుతో థ్రిల్లర్ ఎపిసోడ్ని తలపిస్తోంది ఎంపీ రఘురామ అరెస్ట్ వ్యవహారం. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసు చివరికి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేరింది. మెడికల్ టెస్టుల తర్వాత రఘురామరాజు ఆరోగ్య పరిస్థితిపై ఇక్కడి డాక్టర్లిచ్చే రిపోర్టే ఈ కేసులో కీలకం కాబోతోంది. ఆయన రాజకీయ భవిష్యత్తుతో పాటు ఏపీ ప్రభుత్వం పెట్టిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలా నిరాకరించాలా అన్నది ఆర్మీ డాక్టర్ల రిపోర్ట్ డిసైడ్ చేయబోతోంది. దీంతో రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం మరింత రసవత్తరంగా మారింది. రఘురామకృష్ణంరాజును విచారణ పేరుతో కొట్టారని, ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఎంపీ కుమారుడు భరత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ని విచారించిన ధర్మాసనం రఘురామకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్సపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆర్డర్స్ ఇచ్చేంతవరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందొచ్చని స్పష్టం చేసింది. ట్రీట్మెంట్ జరిగిన కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల పరిశీలనకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టును ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఏపీ చీఫ్ సెక్రటరీని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును రఘురామకృష్ణంరాజే భరించాలని స్పష్టం చేసింది. ఆర్మీ ఆసుపత్రి మెడికల్ బోర్డులోని 3 డాక్టర్లు రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఈ ప్రక్రియను వీడియో రికార్డ్ చేయాలని, మెడికల్ రిపోర్టును సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపీ రఘురామ అరెస్టు వ్యవహారంపై వైసీపీ ఎంపీలు స్పందించారు. రఘురామరాజుని చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలే రఘురామను భుజానికెత్తుకుని తిప్పుతున్నాయన్నారు ఎంపీ బాలశౌరి. బెయిల్ రాకపోవడంతోనే కొత్త నాటకానికి తెరదీశారన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసినందుకు కాదని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నందుకే ఆయనపై కేసు నమోదైందని చెప్పారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. రమేష్ ఆసుపత్రికి వెళ్తే రిపోర్టులు తమకు అనుకూలంగా వస్తాయనే అక్కడికి వెళ్తామన్నారా అని ప్రశ్నించారు. ఈ లేఖలు రాశారంటే తెలుగుదేశం పార్టీ రఘురామరాజు గారిని ముందు పెట్టి వెనకాల కుట్ర నడుపుతోంది అనేది ఈరోజు జగమెరిగిన సత్యం. వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎంపీలు ఎవరికి కొమ్ములు ఉండవండి. ఎంపీలందరూ కూడా సాధారణ వ్యక్తులే. ఏ ఎంపీనైనా ఎవరైనా క్రిమినల్ కేసు ఉంటే మనం ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. దాంట్లో ఎవరిని ఆపేదానికి లేదు. అరెస్టు చేసిన తర్వాత మనం స్పీకర్కి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం పని. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కోర్టు ద్వారా కానీ స్పీకర్కి ఇంటిమేషన్ ఇస్తారు. అంతేగాని స్పీకర్ అరెస్ట్ చేయకూడదు లేకపోతే ఆపే అధికారాలు స్పీకర్ కూడా లేవండి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, దూలిపాల నరేంద్రని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని కొట్టారని వాళ్ళు ఏం చెప్పలేదే. ఇది ఒక పెద్ద నాటకం.
ఇది ఒక పెద్ద డ్రామా. ఇదేంటంటే బెయిల్ రాలేదు కాబట్టి వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలో ఇది ఒక భాగం. మేము స్పీకర్ గారిని కలుస్తాము, లేఖలు ఇస్తాము. ఇతను చేస్తున్నటువంటి మాట్లాడినటువంటి భాష, ఇతను యాక్షను, ఈయన మిమిక్రీ, అలాగే కులాలను పెట్టి మాట్లాడటం, తగాదలు పెట్టడం, తోటి ఎంపీలను తిట్టడం, ఇవన్నీ అతని ప్రవర్తన, బేసిక్గా అతని ప్రవర్తన మొత్తం కూడా సమాజం ముందు ఉంచుతాం. చాలా విచిత్రంగా ఉంది. తెలుగుదేశం నాయకులు అరెస్ట్ అయినప్పుడు ఏ రోజు కూడా ఎవరూ కూడా మాట్లాడలేదు, ఏ విధమైన లేఖలు కూడా రాయటం జరగలేదు. కానీ ఈరోజు మాత్రం రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ అవ్వగానే వెంటనే స్పీకర్ గారికి లెటర్ రాయటం, ప్రెసిడెంట్ గారికి లెటర్ రాయటం, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ విధంగా ఒకరికి ఒకరు పకడ్బందీగా ప్లాన్ చేసి చేస్తూ ఉన్నారని చెప్పి. రఘురామకృష్ణరాజు గారు వాడుకొని ఆయన్ని ఈ విధంగా మాట్లాడించటం అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎంపీ RRR అరెస్టుతో ఏపీలో పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్స్ పేలుతున్నాయి. ఎంపీ రఘురామ అరెస్ట్ అప్రజాస్వామికమని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఇష్యూపై కేంద్రానికి, గవర్నర్కు లేఖలు రాశారు. అయితే బెయిల్ రద్దు కావడంతోనే పోలీసులు కొట్టారంటూ రఘురామ కొత్త డ్రామాకు తెరతీశారని, ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ హుజూరాబాద్లో కారు దూసుకెళ్తోంది. ఇక గులాబీ పార్టీతో తెగదెంపులకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి ఈటెలు కూడా తన అనుచరులను కాపాడుకునే చర్యలు మొదలుపెట్టారు. కొన్నాళ్లుగా తన ఇలాఖాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై రాజేందర్ ఫైర్ అవుతున్నారు. ఆయన కూడా పావులు కదపడం మొదలుపెట్టేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను అనే సిగ్నల్స్ ఇస్తున్నారు. హుజూరాబాద్ రాజకీయాల్ని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు అధికార టీఆర్ఎస్ చకచక పావులు కదుపుతోంది. దాదాపు 20 ఏళ్ల పాటు హుజూరాబాద్లో తన హవా నడిపించిన ఈటెలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ను రంగంలోకి దించింది. కొన్ని రోజులుగా ఆయన హుజూరాబాద్ టీఆర్ఎస్ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పార్టీ పరంగా జరుగుతున్న పరిణామాలపై లోకల్ లీడర్లతో చర్చిస్తున్నారు. క్యాబినెట్ నుంచి ఈటెలను బర్తరఫ్ చేయడంతో నియోజకవర్గంలో పార్టీ పట్టు కోల్పోకుండా ఉండేందుకు మంత్రి గంగుల చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీలో యాక్టివ్గా ఉండే లీడర్లంతా ఇప్పటి వరకు ఈటెల అనుచరులుగా చెలామణి అవుతూ వచ్చారు. రాజేందర్ ఏ క్షణంలోనైనా టీఆర్ఎస్కి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉండడంతో పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు టీఆర్ఎస్ బడా లీడర్లు సీన్లోకి దిగారు. హుజూరాబాద్ నియోజకవర్గ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ పార్టీ, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్న భరోసా కల్పిస్తున్నారు. ఇటీవలే ఈటెల సొంత మండలం నాయకులు గంగులను కలిశారు. తాజాగా హుజూరాబాద్ మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. ఇందులో PACS చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు 100 గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల డైరెక్టర్లు ఉన్నారు. వీరితో పాటు హుజూరాబాద్, చెల్పూర్, జాపాకకు చెందిన 100 మంది నాయకులు, ప్రజా ప్రతినిధులు మంత్రి గంగులను కలిసి టీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పారు. కేసీఆర్ బొమ్మ మీద, కారు గుర్తు మీద గెలిచామని, ఎప్పటికీ గులాబీ జెండాతోనే కొనసాగుతామని లోకల్ లీడర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు బీసీ, బడుగు వర్గాల నేతలమైన తాము ఎందుకు ఈటెల రాజేందర్కు గుర్తులేమని ప్రశ్నించారు. ఎజెండా లేని ఈటెల వెంట వెళ్లేది లేదని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. ఈటెల గతంలో విభజించి పాలించాడని, అందువల్లే ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగకుండా అనేక కుట్రలు చేశారని స్థానిక నేతలు వాపోయారట. హుజూరాబాద్లో ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ వెంటే ఉన్నారని మంత్రి గంగుల చెబుతున్నారు. పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీకి అంతా సమానమే అన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తలను అవమానపరిస్తే సహించబోమని హెచ్చరించారు. టీఆర్ఎస్తోనే ఉంటామని, రోజు వందలాది ఫోన్లు హుజూరాబాద్ నుంచి వస్తున్నాయన్నారు మంత్రి గంగుల.
నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ బలంగా ఉందని, వారికి అండగా టీఆర్ఎస్ నాయకత్వం ఉందని, ఏ కార్యకర్త అధైర్య పడొద్దని మంత్రి గంగుల ధైర్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ కూడా తన వర్గాన్ని, అనుచరులను కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఆత్మగౌరవం నినాదంతో పార్టీని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలిస్తున్నారు. హుజురాబాద్లోని తన అనుచరులకు గులాబీ పార్టీతో ఢీకొట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సూచనలు ఇస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమైతే ఈటెల అనుచరులు అడ్డుకున్నారు. కోవిడ్ టైంలో ప్రెస్ మీట్కి పర్మిషన్ ఎవరిచ్చారని నిలదీశారు. దీంతో 2 వర్గాలకు పోలీసులు నచ్చచెప్పారు. ఈటెల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంపై పట్టు కోసం ఓవైపు మాజీ మంత్రి ఈటెల, మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. దీంతో లోకల్గా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వెల్కమ్ బ్యాక్. ఏపీలో రాజకీయాలు హీటెక్కిన సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 20న జరిగే సెషన్స్లో అధికార వైసీపీని ఇబ్బంది పెట్టాలి అని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నిలదీయాలి అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్లాన్ చేస్తోంది. అయితే విపక్షానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 2021-2022 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు ఆమోదం తెలపాలని వైసీపీ చూస్తోంది. రాష్ట్రంలో మండుతున్న రాజకీయాలకు ఆజ్యం పోసేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈ నెల 20 నుంచి బడ్జెట్ సెషన్ జరగనుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీతో పాటు మండలిలోనూ సీనియర్ నాయకులు ఉన్నందున ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించకుండా ఒకే రోజుకు బడ్జెట్ సమావేశాన్ని పరిమితం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీసీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక సభకు హాజరయ్యే ప్రతి సభ్యుడు కరోనా టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తారు. సీనియర్లు, వయసులో పెద్దవారు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు సమావేశానికి దూరంగా ఉండనున్నారు. ఉభయ సభల్లో సభ్యులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా సిట్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. బడ్జెట్ సమావేశం ఒకరోజు మాత్రమే నిర్వహించనుండటంతో గతేడాదిలాగే ఈసారి కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం వర్చువల్ గా సాగనుంది. గవర్నర్ ప్రసంగానికి అదే రోజు ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. మండలిలోనూ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. తరువాత ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసే ఛాన్స్ ఉంది. బడ్జెట్ సమావేశాలను వైసీపీ ప్రభుత్వం ఇంత పక్కాగా ప్లాన్ చేస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇతర పార్టీలు సభలో సర్కార్ను ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల టీడీపీ నేతల అరెస్టులతో పాటు ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ నేతలు ధూళిపాళ నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను పలు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపైన కేసులు నమోదయ్యాయి. బడ్జెట్ కంటే ముందు వీటిపై చర్చించేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టుబట్టే ఛాన్స్ ఉంది. అదేవిధంగా కోవిడ్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు సరిగా లేవంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కూడా టీడీపీ వ్యూహం రచిస్తోంది. అయితే కోవిడ్ పేరు చెప్పి ప్రభుత్వం సభను ఒక్కరోజుకే పరిమితం చేసే అవకాశం ఉంది. క్వశ్చన్ అవర్, 0 అవర్ లాంటివి లేకుండా సభను నిర్వహించే ఛాన్స్ ఉంది. దీంతో అరెస్టులు, కేసులపై చర్చకు అనుమతించే అవకాశం ఉండకపోవచ్చు. బీఏసీ సమావేశంలో కనీసం 2-3 రోజులైనా సభను నిర్వహించాలని డిమాండ్ చేయాలనుకుంటోంది టీడీపీ. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. కాలం కలిసి రావడం లేదు, ముహూర్తం కుదరడం లేదు. ప్రకటిద్దామనుకునే సమయానికి ఏదో ఒకటి వచ్చి పడుతుంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్కి బ్యాడ్ టైం నడుస్తోంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేసినా
పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. తాజాగా కొత్త పీసీసీ ఎంపిక కోసం జరిగిన ప్రాసెస్ మళ్లీ వాయిదా పడింది. సాగర్ బైపోల్ తర్వాత కొత్త ప్రెసిడెంట్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే చెప్పినా ఇప్పుడు మళ్లీ బ్రేక్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ డైలీ సీరియల్లా మారింది. పార్టీకి కొత్త బాస్ ఎవరో ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ ఇప్పటికే కొన్నిసార్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి స్వయంగా 2 సార్లు లెటర్లు కూడా రాశారు. ఉత్తమ్ కోరిక మేరకు కొత్త పీసీసీ చీఫ్ను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రాసెస్ కూడా మొదలుపెట్టింది. కానీ ఏదో ఒక అంశంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇలా మొత్తంగా పీసీసీ చీఫ్గా ఉత్తమ్ 6 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తాను చాలా కాలంగా పీసీసీ చీఫ్గా కొనసాగాను అని, తన స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత ఉత్తమ్ రాసిన బహిరంగ లేఖ అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. గ్రేటర్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా కూడా చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ బాధ్యతను అప్పచెప్పింది. ఆయన కూడా మొత్తం ప్రాసెస్ పూర్తి చేసేశారు. ఇక కొత్త బాస్ని ప్రకటించడమే మిగిలిందనుకున్న టైంలో పార్టీలో సీనియర్ల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్త జ్వాల రేగింది. దీంతో ఆ ప్రక్రియ, ప్రకటన రెండూ ఆగిపోయాయి. ఆ సమయంలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రావడంతో బైపోల్ తర్వాత కొత్త పీసీసీ చీఫ్ని నియమిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితం కూడా నిరాశ కలిగించడంతో కాంగ్రెస్ అధిష్టానం మరింత డీలా పడింది. ఇక ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను ఈ మధ్యే మళ్లీ మొదలు పెడదామని భావించారట. కానీ దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి, తెలంగాణలో లాక్డౌన్ విధించేసరికి తమ నిర్ణయాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది కాంగ్రెస్. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ప్రక్రియ కూడా వాయిదా పడింది. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. పీసీసీ అంశం మళ్లీ వాయిదా పడ్డంతో కాంగ్రెస్ వర్గాలు, కేడర్లో మళ్లీ నైరాస్యం అలుముకుంది. కొత్త బాస్ ఎంపిక ఎప్పుడు పూర్తవుతుందో అని నిట్టూరుస్తున్నారు. కాంగ్రెస్లో మళ్లీ జోష్ రావాలంటే కొత్త పీసీసీ చీఫ్ రావాలని క్యాడర్ చెబుతోంది. వైసీపీ పవర్లోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. మరి కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో అనంతపురం జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మొదటిసారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారంతా ఈసారి ఎలాగైనా మినిస్టర్ పదవి దక్కించుకోవాలని లాబింగ్లు మొదలుపెట్టేశారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పార్టీ అధిష్టానాన్ని మెప్పించడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. పైగా కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే క్యాబినెట్ బెర్త్ కోసం ప్రయత్నాలు మొదలెట్టేశారు. సీఎం జగన్ తన తొలి మంత్రివర్గంలో పార్టీ నేతలందరికీ సముచిత స్థానం కల్పించలేకపోయాను అని, పార్టీ కోసం కష్టపడిన మిగతా నేతలకు 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసి అవకాశం కల్పిస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఆ టైం దగ్గర పడుతూ ఉండడంతో క్యాబినెట్ విస్తరణపై అనంతపురం జిల్లా వైసీపీలో ప్రయత్నాలు మొదలైపోయాయి. సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా అనంతపురం జిల్లా నుంచి బీసీ లీడర్ శంకరనారాయణకు మాత్రమే తన తొలి క్యాబినెట్లో చోటిచ్చారు సీఎం జగన్. దీంతో 2వ విడతలో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకునేందుకు జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. వాళ్లంతా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. పార్టీ అధిష్టానాన్ని మెప్పించే పనిలో పడ్డారు.
అనంతపురం జిల్లా నుంచి 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి 9, బీసీల నుంచి 1, ఎస్సీల నుంచి 2 గెలిచారు. ఇదిలా ఉంటే మొదటిసారి మంత్రివర్గంలోనే తనకు బర్త్ దక్కుతుందని ఆశించిన పార్టీ సీనియర్ నేత అనంత వెంకటరామిరెడ్డి చివరి దశలో మంత్రి పదవి దక్కకపోవడంతో ఈసారి ఎలాగైనా మినిస్టర్ అవ్వాలని పార్టీ సీనియర్ నాయకులతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఈసారి ఎలాగైనా క్యాబినెట్ బెర్త్ దక్కించుకోవాలని తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం, వైఎస్ కుటుంబంతో ఉన్న సంబంధాలు, జగన్ కోసం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తనకు కలిసొస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు. పైగా గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడు అన్న పేరు కూడా ఉంది. ఇవన్నీ కలిసొచ్చి తనకు మంత్రి పదవి దక్కడం ఖాయమనే ఆశల్లో ఉన్నారాయన. ఇక రాప్తాడులో పరిటాల కుటుంబంపై గెలిచిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా క్యాబినెట్ రేసులో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై దృష్టి సాగిస్తూ జనం నోళ్లలో నానుతున్నారు. పైగా టీవీ ఛానల్స్ డిబేట్లలో పాల్గొంటూ తన టాక్ పవర్ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇక సింగనమల నుంచి గెలిచిన ఎస్సీ సామాజిక వర్గం నేత జొన్నలగడ్డ పద్మావతి కూడా మంత్రివర్గం రేసులో ఉన్నారు. తొలి విడతలో అనంతపురం జిల్లా నుంచి ఒకరికి మాత్రమే అవకాశం కల్పించిన సీఎం జగన్ ఈసారి జిల్లా నుంచి 2ని క్యాబినెట్లోకి తీసుకుంటారన్న సమాచారంతో ఎమ్మెల్యేలంతా తమ ప్రయత్నాలను మొదలుపెట్టేశారు. ఈ రెండింటిలో ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి దక్కించుకోవాలని సింగనమల ఎమ్మెల్యే పద్మావతి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇవి పొలిటికల్ పంచ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.